నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఓకే సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే రకరకాలుగా అసలు ఇలా ఉంటుంది. పాలిటిక్స్ అనగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవటం ఎక్కడైనా సహజం, కానీ చాలా డిఫరెంట్గా ఉన్నట్టుగా అనే టాక్ అయితే వినిపిస్తోంది. ఏ విషయం మీద అంటే ఇప్పుడు ఒక గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక శాఖకు సంబంధించి ఇంకో శాఖ మంత్రి వచ్చి మాట్లాడేవాళ్ళు. సేమ్ అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే కొడాలి నాని గురించి పేర్ని నాని ఒక మాట అన్నారు. 3 నెలల్లో కొడాలి నాని గుడివాడ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు. ఎవరైతే ఆయన్ని ఏంటి కడ్రాయర్ మీద రోడ్డు మీద తన్ని నడిపిస్తామని ఎంతోమంది అన్నారు. వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ సవాల్ విసిరారు. అసలు ఈ పేర్ని నాని వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు అన్నట్టు రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అందులో సద్విమర్శలు చాలా తక్కువ అయిపోయాయి. ఇకపోతే 2019లో ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఒక కొత్త పొంతలు తొక్కిందనే చెప్పాలి. అది అందరికీ తెలిసిందే. అది ఎట్లా అయిపోయిందంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే ఏదైనా ఒక శాఖకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ లేదా ప్రశ్నించాలనుకున్న వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలోకి వెళ్ళిపోవడం, వ్యక్తిత్వ హననం చేయడం. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నువ్వు మాకు అడిగేదేంటి, లేదంటే మీ పిల్లల్ని సరిగ్గా అదుపులో పెట్టుకోవడం, నువ్వు మాకు చెప్పేదేంటి, ఇట్లా. అంటే ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదో వాడే పక్కతో పడతాడు. వాడే అడిగింది ఒకటి, ఇంకోటి అది దానికి సరైన జవాబు ఇవ్వలేక, దాని మీద సరైన అవగాహన లేక ఇలా మాట్లాడారు. ఇకపోతే మీరు కొడాలి నాని సందర్భం ఎత్తారు కదా, చెప్తున్నా. కొడాలి నాని లాంటి మహానుభావుడే అనాలేమో ఆయన్ని. మనం కొత్త చరిత్ర సృష్టించారు, మహానుభావుడే అనాలి. ఎందుకంటే చాలా పద్ధతిగా మాట్లాడతాడు ఆయన. ఆయన అసలు బూతులే మాట్లాడు, చాలా సాధుజీవి, చాలా పద్ధతిగా ఒద్దికగా ఉండే ఒక యోగి. కాబట్టి ఆయన గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆయన ధర్మయోగి అనొచ్చా, కర్మయోగి అనొచ్చా సార్? ఏమో మరి, మొత్తానికి యోగి. అసలు అద్భుతం. ఎట్లా అంటే అద్భుతం అంటే ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు రజనీకాంత్ గారు దీనికి సభకి చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుని పొగిడాడు. ఒక విజనరీ లీడర్, నాకు ఎప్పటి నుంచో మిత్రుడు అన్నట్టుగా. అట్ ద సేమ్ టైం బాలయ్య గారిని కూడా పొగిడాడు. ఎలా పొగిడాడంటే, మేమైతే కష్టపడాలి, ఇన్ని ఫైట్స్ చేయాలి, ఎవరు తొడకొడితే సుమోలు గాల్లో ఇస్తాయో దట్ ఈజ్ బాలయ్య అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో ఎట్లా ఉంటే ఇప్పుడు రజనీకాంత్ చేసిన తప్పు ఏంటి? ఎవరిని విమర్శించలే, ఎవరిని తిట్టలే. ఆ రజనీకాంత్ని కూడా ఈ కొడాలి నాని అనే వ్యక్తి వదలలే. ఎట్లా మాట్లాడాడంటే, ఆడెవడో రజనీకాంత్ అంట, సీకేసిన తాటి టెంకలా ఉంటాడు, ఆడు పెద్ద హీరో అంట, ఆ రాష్ట్రం తప్ప పక్క రాష్ట్రంగా తెలియదు. రజనీకాంత్ నేము, ఫేము, ఇమేజ్ తెలియని వాళ్ళు ఉంటారమ్మా ప్రపంచంలో ఎవరైనా? ఆయన్ని పట్టుకో అంటే ఎందుకు ఆ కడుపు మంట, ఉక్రోషం? చంద్రబాబు నాయుడు పొగిడాడనే కదా. దానికి కూడా మీరు ఆయన్ని కూడా వదలకుండా విమర్శించారు కాబట్టి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి, చెల్లించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు అది బాగాలేదు, ఇది బాగాలేదు, గుండె నొప్పి, ఆ నొప్పి అని చెప్పి విజయవాడ నుంచి హైదరాబాద్ ఏదో వచ్చాడంటే ఆయన మళ్ళీ ఇంకా అక్కడికి గడ్డపేద ఇంకా రాలే నాకు తెలిసి. ఎందుకంటే పెట్టబోతున్నాడంటే సార్ 3 నెలలు అట్లా బ్యాడ్లు వేసుకోవాలి కదండి. నిజంగా అడుగు పెట్టబోతున్నాడు అనుకుంటే ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత చాలామంది ఇంటి మీద అటాక్ వెళ్ళి కోడిగుడ్లు టమాటాలతో కొట్టారు. నిజంగా కొడాలి నానికి అంత ప్రజాదరణ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అడ్డుకోవాలిగా. మా నాని మీదకి మీరు ఎవరు రాడ్లు విసురుతున్నారు, ఎవరు కోడిగుడ్లు విసురుతారు? ఒక్కరు బయటికి రాలే. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు బయటికి రాలే. సో ఆయనకి అంత ఇమేజ్ ఉంది, ఇప్పటికి అర్థమైంది. చంద్రబాబు నాయుడు అని ఒక సన్నాసి, ఒక ముసలివాడు అని తిట్టే ఈయన, అంటే చెప్పాను కదా మహానుభావుడు అని ఎంత చక్క పద్ధతి. ఆయన కుప్పం కూడా ఈసారి గెలవడు, గెలిస్తే ఆ బూట్లు జీవితాంతం ఊడిగం చేస్తా తుడుస్తేదో అన్నాడు. ఆ తర్వాత నుంచి మరి కనపడలే. ఏది 2వ రౌండ్కే ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అనుచరులు, 3 అనుచరులు అనకూడదేమో, ఒకరిద్దరు ఉన్నారు వెనక, అంతే. సో అట్లాంటి కొడాలి నానికి ఈయన పేరు నాని గారు ఒత్తాసు పలకడం, అది కూడా ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేయండి. 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు 2019.
సో ఆ 151 మందిలో ఒక 10 మంది గట్టిగా లెక్క పెడితే చలోక్తులు, కసుర్లు, విసుర్లు, నోటికొచ్చినట్టు మాట్లాడటం. ఇంకా ఆవిడెవరు మన రోజమ్మ గారు. ఆవిడ కూడా చాలా పద్ధతైన మనిషి. చాలా పద్ధతిగా మాట్లాడేవారు. ఏదో సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి ముట్టి కిందకి అన్నది ఆవిడ. అబ్బా ఎంత అద్భుతమైన భాష, నిజంగా నేర్చుకోవాలమ్మా అనిపించింది. సో అట్లా ఆవిడ, కొడాలి నాని గారు, పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ మాజీ మంత్రులు. అంటే ఒక 151లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా 150 మంది, అందులో ఒక 10 మంది తీస్తే మిగతా 140 మంది ఎక్కడున్నారు, ఎవరున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఓడిపోయాక వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరితో సంబంధం లేదు. మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాకేం లేదు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అన్ని అన్నగారు ఇసుక నుంచి లెక్కర నుంచి అన్ని అన్నగారి ఖాతాలోకి వెళ్ళాయని అంటుంటారు. కాబట్టి ఇప్పుడు సామాన్యుడు కూడా బతకాలి కదా. మంత్రి కూడా నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్కి పోటీ చేయాలంటే వాడు ఏదో 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదా. ఏదో డెవలప్మెంట్ రూపంలోనో లేదా కాంట్రాక్ట్ రూపంలోనో కమిషన్ రూపంలోనో చేసుకోవాలి కదా. అవేవి లేదు. అన్నీ నాకే రావాలి, నేను ఎంతసేపు పథకాలు వేస్తుంటాను, మీరు ఇట్లా ఉండాలన్నట్టుగా నడిచింది. సో ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళే చాలా చెలరైపోయారు. అయితే పేరు నాని గారు మరలా మీరు అన్నట్టు రెండోసారి గొంతుకెత్తుకున్నారు. వాళ్ళ శ్రీమతి గారు ఏదో కేసు నడుస్తోంది ఇప్పటికీ, ఆ ఫుడ్ కార్పొరేషన్ సంబంధించి. పందికొక్కులు పెద్ద పందికొక్కులు కదమ్మా అవి. 2 కాళ్ళు పందికొక్కులో 4 కాళ్ళు పందికొక్కులో తెలియదు, కానీ మొత్తానికి తినేసాయి. ఆ విషయం నడుస్తోంది ఆయన శ్రీమతి గారి పేరు మీద. సో ఇప్పుడు ఈయన మరలా రఫా కాదు, ఏదైనా అనాలనుకుంటే అన్ని చేయాలనుకుంటే చీకటపడాక చేసేయాలి అన్నట్టుగా తిరిగి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద టీడీపీ నాయకులు కూడా కంప్లైంట్ చేశారు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటమ్మా, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఘోర పరాభవం. వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ వరకు కూడా ప్రజల నోట్లో నానుతూ ఉండాలి, న్యూస్లో అక్కడక్కడ వినిపిస్తూ ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు కూడా మీరు అడిగారు కాబట్టి ఓహో ఆ మహానుభావుడా అన్నట్టు అనుకుంటున్నాం. లేదా కొడాలి నాని ఎక్కడ ఉన్నాడు? ఆయన మొన్న వంశీ గారు జైల్లో ఉన్నప్పుడు కొడాలి నాని గారు పలకరింపుకి వెళ్ళినప్పుడు కూడా ఒక మీడియా మిత్రురాలు మన సహమిత్రురాలు అడిగారు, సార్ మీరు ఎన్నాళ్ళ కనబట్టలేదు అంటే అక్కడ కూడా ఎంత చక్కటి జవాబు అంటే, ప్రభుత్వం లేదు, పని లేదు, ఏం చేయాలి, రోజు నీకు వచ్చి కనబడాలా, ఇంటి అడ్రస్ ఇచ్చేయాలి, రోజు వచ్చి కనబడతా అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ప్రతిదీ కూడా ఒక అంటే అధికారంలో ఉన్నప్పుడే ప్రజల దగ్గరికి వెళ్తారా, ప్రజల సమస్యలు తెలుసుకుంటారా అనేది వాళ్ళకి తెలియలేదా సార్? అది కూడా కాదమ్మా. నిజంగా వాళ్ళకి ఎవరు సలహా ఇచ్చారో. ఇప్పుడు అధికారం వస్తుంటది పోతుంటది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 3-4 సార్లు ప్రతిపక్షంలో కూర్చోలేదా? ఇప్పుడు 4వ సారి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేదా? ఈ వయసులో కూడా ఆయన తిరగట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారో లేదా ప్రతిపక్ష హోదా లేకపోయినా అలా ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 2 చోట్ల ఓడిపోయి ఏమయ్యాడు? 3వ రోజు మళ్ళీ ప్రజల్లోకి రాలేదా? వచ్చాడుగా. అయ్యో నువ్వు ఓడిపోయి ఇంకా రాజకీయాలు పనికిరాని కాలం సినిమాల్లోకి వెళ్ళిపోయి విదేశాలకు పారిపోయి అట్లా చేయలేదు కదా. ఇది ఉండాలి, పట్టు విడుపు ఉండాలి, గెలిపోవటంలో సహజం. అది లేని వాళ్ళు, వారవ లేని వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. సో అది క్లియర్గా మనకు కనబడుతుంది వాళ్ళ పనికి. అందుకు ఏదో మరలా కొడాలి నాని ఎక్కడ కనబడట్లేదు, కొడాలి నాని అంతా ఎగసెగసి పడ్డారు, ఆయన ఇప్పుడు కనబడట్లేదు, మీ పరిస్థితి ఏంటి అన్న దానికి ఈయన జవాబుగా మరో 3 నెలల్లో ఆయన వస్తాడు, మీ అందరికీ చెప్తాడు అని అంటే 3 నెలల్లో ఎలక్షన్స్ అయితే రావట్లేదుగా. ఏదో అంటే చుట్టూ కొద్దిమంది కార్యకర్తలే ఉన్నారు. చాలామంది ఇందాక ముందు చెప్పినట్టుగా 140 మంది సైలెంట్గా, కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయారు, కొంతమంది జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీలోకి వెళ్ళే ధైర్యం లేక, ఎందుకంటే టీడీపీ నుంచి కూడా ఎన్ఓసి తెచ్చుకోవాలని అంటున్నారు కొత్తగా. సో అందుకు వీళ్ళు మెల్లమెల్లగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది వ్యాపారాలు, ఇంకొంతమంది అయితే నాకు తెలిసి ఒక 2 ఎమ్మెల్యేలు ఆంధ్ర విడిచిపెట్టి వచ్చి హైదరాబాద్ వచ్చి మరలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారు. పేర్లు చెప్పలేదు, నేను అడగదు. సో అలాగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బట్ ఈ 10 మంది పరిస్థితి మాత్రం కొండ అటు వెళ్ళలేక, అలాగని వైసీపీలో కొనసాగలేక అలాగ ఉండిపోయారు అనమాట. సో కాబట్టి ఉన్నారు కాబట్టి ఇంకా గత్యంతరం లేదు, ఏదో పార్టీ పట్టుకొని వేలబడాలి. కాబట్టి పార్టీ తరఫున ఆ కొద్దిమంది కార్యకర్తలనైనా మన వైపు పెట్టుకోవాలంటే ఆ మాత్రం స్టేట్మెంట్స్ అయిపోతే ఎలా?
అందుకు కొంచెం రెచ్చగొట్టేలాగా అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఆ నలుగురైనా మన చుట్టూ తిరుగుతుంటారని ఒక తాపత్రయం అంతే. ఓకే. కాదు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఎవరో ఈ డైలాగ్ చెప్పారు, పుష్ప 2 ఇందాక మీరు అన్నారు కదా, అవును సేమ్ ఆ డైలాగ్ అన్న దగ్గర నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నెల్లూరులో ప్రశాంతి రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ తర్వాత ఇప్పుడు పేర్ని నాని కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అంటే జగన్ గారి సపోర్ట్ ఏమైనా ఉందంటారా? జగన్ గారు అంటే మీరు వెళ్ళండి, రెచ్చిపోండి, నేను ఉంటా ఆయన వెనకాల. ముందు కూడా మీ వెనక మేము ఉన్నాం పర్వాలేదు అన్నట్టుగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాదు, ఒక 6 months బ్యాక్ ఎప్పుడో. బట్ జనాలు ఏం ఆలోచిస్తున్నారంటే అన్న మళ్ళీ ఓడిపోయినందుకు ఓదార్పుగా ఉన్న పార్టీని కాపాడుకునేందుకు వీలుగా ప్రజల్లోకి వచ్చి ఓదార్పులాగో లేదంటే కలిసి వెళ్ళడం గానో ఏదో లేదా పాదయాత్రగానో వస్తాడేమో ఎదురు చూస్తున్నారు. బట్ ఆయన రావట్లేదు. ఆయన మీద కూడా ఒక రూమర్ ఏంటంటే ఏదైనా శవం లేస్తే గానీ ఆయన ప్రజల్లోకి రాడు అనే అంటే ఎవరైనా చేస్తే గానీ ఆయన రాడు ప్రజల్లోకి అని కూడా ఒక విమర్శ ఉంది. సో ఆయన డిసెంబర్ క్రిస్మస్ ముందు ఎప్పుడు వస్తారనుకున్నారు, రాలేదు. జనవరి 1 నుంచి అన్నారు, అది లేదు. సంక్రాంతి తర్వాత అన్నారు, అది లేదు. ఫిబ్రవరి 1 నుంచి అన్నారు, లేదు. మరలా ఇది జూలై వచ్చేసింది. కాబట్టి ఆయన కూడా మొన్న వెన్నుపోటు యాత్ర అన్నాడు, ఆయన వెన్నుపోటు దినంగా ప్రకటించాడు. మరి ఆయన ఎక్కడ పార్టిసిపేట్ చేశాడు? ఆయన లేడు. వీళ్ళందరికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. అసలు నాయకుడు అనేవాడు ఆయన ముందుండి మిగతా వాళ్ళని నడిపించాలిగా. ఆయన ముందుకు వస్తే కదా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేది. సో అదొక విమర్శ ఉంది. మొత్తం మీద వీళ్ళకి అసలు ఎవరు ఈ సలహా ఇస్తున్నారు, ఈ రాజకీయ పరంగా గైడెన్స్ ఇస్తున్నారు తెలియదు. వల్లభనేని వంశీ సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా వీళ్ళందరూ మళ్ళీ ముందుకు రావడానికి కారణం ఏంటి? ఎలాగో ఇప్పుడు శిక్ష వేస్తే అనుభవించే ఆయన మాటలు ఎక్కడ వచ్చారమ్మా. ఇప్పుడు అంబటి గారు ఈ మధ్యన కొద్దిగా అందరికన్నా అంబటి గారు ఒక్కలో మాట్లాడారు. అంబటి గారు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరలా పేర్ని గారు వచ్చారు. ఇప్పుడు ఇంకెవరు మాట్లాడుతున్నారు? వస్తారు కదా సార్. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే వచ్చినప్పుడు లేదు ఇప్పుడు పేర్ని నాని గారు ఒకరు వినిపిస్తుంది. జోగి రమేష్ గారు కూడా ఏమన్నాడు, నేను ఒక దళితుడిని, నన్ను కక్ష సాధింపు అన్నాడు. ఏం మరి మంత్రిగా ఉన్నప్పుడు దళితుడిగా గుర్తులేదా, లేకపోతే అక్రమాలు చేసినప్పుడు దళితుడిగా గుర్తు రాలేదా? ఎందుకు కమ్యూనిటీని రిలీజియన్ ని వాడుకుంటారు? సో కాబట్టి ఇప్పుడు ఈయన ఉన్నారు అంటే మరి ఈయన కొద్ది రోజులు మాట్లాడిన తర్వాత సైడ్ అయిపోయింది. ఇంతకుముందు ఎలా ఉండేది గుర్తుంది కదా, పద్మవ్యూహంలో అటాక్ ఒకేసారి ఉండేది. ఇప్పుడు ఏది మరి రోజా గారు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, గ్యాప్ తీసుకుంటా. అంటే ఎందుకు ఏదో మన ప్రజల్లో నానుతూ ఉన్నాం, మేము అంటూ ఉన్నారా బాబు, మేము ఉన్నాము, నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఉంటాము అని చెప్పడానికి చేసే ప్రయత్నంలాగా అనిపిస్తుంది తప్ప మనస్ఫూర్తిగా చేసే వ్యాఖ్యలు కాదు. లేదో కొద్ది పార్టీ క్యాడర్ ఎప్పుడైనా చాలా ముఖ్యం. గ్రౌండ్ లెవెల్ ఉండే పార్టీ క్యాడర్ అనేది చాలా కీలకం. ఆ క్యాడర్ని ఉత్సాహపరచడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జనంలోకి రావటం వల్ల కూటమి నేతలు భయపడుతున్నారు, అందుకే ఆయన్ని పబ్లిక్లోకి రానివ్వట్లేదు అంటున్నారు. దీని మీద వాస్తవం ఏంటి? ఎలా జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు, ఇట్లా యాత్రల పేర్లు చెప్పి, పరామర్శల పేర్లు చెప్పి, మొన్న చిత్తూరు కూడా వెళ్ళారు. యాత్రలు లేదు, పరామర్శ. ఎవడైనా కార్యకర్త చనిపోతే, ఎక్కడైనా ఏదైనా జరిగితే. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే కూటమి వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూటమికి భయం వేస్తోంది, అందుకే ఈ పరామర్శలకి పర్మిషన్ ఇవ్వట్లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. పర్మిషన్ ఇచ్చారు, అదే పొరపాటు. గత 5 ఏళ్ళు చూసుకుంటే ఎక్కడికక్కడ ఆపేసి పర్మిషన్లు ఇవ్వలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో సభ కోసం అని వైజాగ్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో సభకు సెపరేట్గా ఎవరికి వాళ్ళు వెళ్తే ఎక్కడికక్కడ ఈయన ఒక హోటల్లో ఆపేశారు, ఆయన హోటల్లో ఆపేశారు. ఎందుకు? సభ అని ఎక్కడ ప్రకటించలేదు, ఇద్దరు కలుస్తారని ప్రకటించలేదు. ఎందుకు ఆపారు? అప్పటికి ఇంకా అలయన్స్ కూడా అవ్వలేదు, అరెస్ట్కు ముందు జరిగినవి కూడా నేను చెప్తున్నా. మరి ఇక్కడ మీరు నిజంగా అయితే మీరు ఒక 200 మందితో సభ ఏర్పాటు చేసుకోండి, ప్రశాంతంగా చేసుకోండి. కాన్వా ఇవన్నీ ఎందుకు అంటే హడావుడి మాకు ఇవ్వట్లేదు అని చెప్పి పోలీసు మీద తిరగబడుతున్నారు. పర్మిషన్ ఇచ్చారుగా మీ టైం. ఇప్పుడు మొన్న తిరుపతిలో సనాతన సభ సంబంధించి ఏదో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే అని అరిచారంట. జనాలు దాన్ని ఎలా చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఆదరణ తగ్గలేదు, అందుకే ఆయన అలా అరిచారని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి సభ పెడుతున్నప్పుడు ఆ చుట్టుపక్క 5 కిలోమీటర్ రేడియస్ వరకు ఎవరైనా అలౌ చేశారా గత 5 ఏళ్ళలో? ఎందుకు చేయలేకపోయారు? ధైర్యం చాలలేదు మీకు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా అతను ప్రజానాయకుడే, పర్వాలేదు, అతనే ఏం కాదు, అతను ఒక లేదు, అతను ఒక అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన విడిచిపెట్టండి అని ఊరుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సభ పక్క నుంచి ఆయన వెళ్ళగలిగాడు. ఈయన సభ ఏమైనా
పర్మిషన్ ఇచ్చాడండి. బారికేడ్లు పెట్టేసి దారి పొడవునా చెట్లు కొట్టేసి ఎవరినైనా అలౌ చేశాడండి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు? అంత పరదాలు మీరే అంటున్నారు కదా, ఆ పదం అందరూ విన్నదే కదా. వీళ్ళు ధైర్యంగా ఓకే రాని, మీరు ప్రజల్లోకి రండి, మేము వెళ్తాం. ఎవరికెవరు ప్రజలు ఎక్కడ ఆదరిస్తున్నారు, ఎక్కడ ప్రశ్నిస్తారో క్లారిటీ వస్తుంది. గ్రీన్ మ్యాట్ వేసేసి ప్రజలు ఎంతమందిని గ్రాఫిక్గా చూపించడం కాదు, రియాలిటీ చూడాలి కదా. సో అట్లా ఆదరణ తగ్గకుండా ఉండడం కోసం, ఉన్న కొద్ది మందినైనా కాపాడుకోవడం కోసం ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.